హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశివారు జూలై 25, 26, 27 ఈ 3 తేదీలను మాత్రం ఏదో సాధారణమైన రోజుల్లాగా రోజూ వచ్చే తేదీల్లాగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని, ఇక వాళ్ళతో మనకు ఎలాంటి బంధం లేదని మీరు గట్టిగా అనుకున్న ఒక వ్యక్తి మళ్ళీ మీ వైపు నెమ్మదిగా అడుగులు వేయబోతున్నాడు. అతను లేదా ఆమె మాట్లాడే మాటలు వింటే ఇది నిజమేనేమో అని మీకు అనిపించవచ్చు. వాళ్ళ కళ్ళల్లో ఉన్న నీళ్లు చూసి వాళ్ళ బాధ వింటే మీ సున్నితమైన మనసు ఇట్టే కరిగిపోవచ్చు. కానీ మీరు ఒక్కసారి పాత జ్ఞాపకాలకు, ఉద్వేగానికి లోనై తొందరపడి నమ్మితే గతంలో పడిన బాధ కంటే రెట్టింపు బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు. అసలు ఆ పాత వ్యక్తి ఎవరు? ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నారు? నిజంగా మీ మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి వస్తున్నారా? లేక వారి అవసరం తీర్చుకోవడం కోసం, మీ ద్వారా ఏదో ప్రయోజనం పొందడం కోసం వస్తున్నారా? ఈ 3 రోజుల్లో మీకు స్పష్టంగా కనిపించబోయే ఆ సంకేతం ఏమిటి? అన్నిటికంటే ముఖ్యంగా వీడియో చివర్లో నేను చెప్పబోయే ఒక అసలు రహస్యం మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రహస్యం మీకు తెలిస్తే ఇక మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని ఎమోషనల్గా వాడుకోలేరు. కాబట్టి ఎక్కడా ఈ మాటలను వదిలేయకుండా చాలా శ్రద్ధగా వినండి. ఇదంతా మీకోసమే చెబుతున్నాను. తులారాశివారి స్వభావం గురించి ముందుగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సమస్య అంతా మీ స్వభావంలోనే ఉంది. తులారాశివారు సాధారణంగా ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు. బయటకు మీరు చాలా ధైర్యంగా, ఎవరికీ తల వంచని వారిలా గట్టిగా కనిపిస్తారు. కానీ మీ మనసు చాలా సున్నితమైనది. బంధాలకు, అనుబంధాలకు మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. అవతలి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే మీరు వాళ్ళ కోసం 10 అడుగులు ముందుకు వేస్తారు. మీ వాళ్ళు అని మీరు అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. కానీ గతంలో మీ జీవితంలో ఒక సంఘటన జరిగి ఉంటుంది. మీ పరిస్థితికి ఇది సరిపోతుందేమో ఒక్కసారి గమనించుకోండి. మీరు ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మారు. వారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించి అండగా నిలబడ్డారు. ఆర్థికంగానో, మానసికంగానో, లేదా మీ సమయాన్ని పూర్తిగా వాళ్ళ కోసం వెచ్చించో సహాయం చేశారు. కానీ తీరా మీకు అవసరం వచ్చినప్పుడు లేదా ఒక కీలకమైన సమయంలో ఆ వ్యక్తి మీకు ముఖం చాటేశాడు, లేదా మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచి మీ మనసు ముక్కలు చేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మీరు ఎంత ఏడ్చారో, ఎంత కుమిలిపోయారో మీకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటపడటానికి మీరు చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకుంటూ ఒక దారిలో పడుతున్న సమయంలో మళ్ళీ అదే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతమంది తులారాశివారి జీవితాల్లో అచ్చం ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఎదురు కాబోతోంది. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉంటే మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంతకీ ఆ పాత వ్యక్తి ఎవరై ఉండవచ్చు? ఇది మీ గతానికి సంబంధించిన ప్రేమ కావచ్చు. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ఉండి మధ్యలో మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వ్యక్తి కావచ్చు. లేదా ఒకప్పుడు మీతో ప్రతి నిమిషం పంచుకుని తర్వాత ఏవో కారణాల వల్ల దూరమైన మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. కుటుంబంలోనే ఉంటూ ఆస్తి వివాదాల వల్లో లేదా చిన్న చిన్న మాటల వల్లో దూరమైన బంధువు కావచ్చు. డబ్బు విషయంలో మీ దగ్గర సహాయం తీసుకుని తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేసిన వ్యక్తి కావచ్చు. లేదంటే ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో మీతో కలిసి పనిచేసి మీ శ్రమను వాడుకుని పైకి వెళ్లిన వ్యక్తి కావచ్చు. ఇలా మీ జీవితంలో ఏ కోణంలోనైనా ఆ వ్యక్తి ఉండవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక భయంకరమైన కుట్ర అనే పదం వాడాను. కుట్ర అనగానే సినిమాల్లో లాగా ఎవరో కత్తులు పట్టుకొని దాడి చేస్తారని, లేదా మీ మీద ఏదో చేతబడి చేస్తారని భయపడకండి. ఇక్కడ కుట్ర అంటే ఒక దాచిన ఉద్దేశం, ఒక స్వార్థం, ఒక బయటకు చెప్పని రహస్యం, మళ్ళీ మీ దగ్గరకు వాళ్ళు రావడానికి వెనుక ఉన్న ఒక బలమైన అవసరం. మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందాలని పక్కా ఆలోచనతో వారు వేస్తున్న అడుగులని ఇక్కడ మనం కుట్రగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి వస్తున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? దీనికి కొన్ని సంకేతాలు మీకు ఇప్పటికీ కనిపించి ఉండొచ్చు, లేదా ఈ 3 రోజుల్లో కనిపిస్తాయి. అకస్మాత్తుగా వాళ్ళ నుంచి ఒక మెసేజ్ రావచ్చు. హాయ్, ఎలా ఉన్నావు అంటూ చాలా సాధారణంగా మొదలవచ్చు. లేదా చాలా రోజుల తర్వాత వాట్సాప్లోనూ, ఫోన్లోనూ కాల్ రావచ్చు. మీకు తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మీ గురించి ఆరా తీయవచ్చు. సోషల్ మీడియాలో మీ ఫోటోలకు స్పందించడం, లేదా గతంలో జరిగిన పాత విషయాలను గుర్తు చేస్తూ చాలా ఎమోషనల్గా స్టేటస్లు పెట్టడం లాంటివి చేయవచ్చు.
నేను అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అంటూ మీ సింపతి పొందడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఇవి జరిగితే వాడు ఖచ్చితంగా మోసం చేస్తాడు అని నేను చెప్పడం లేదు. కానీ మాటల కంటే మనిషి చేసే పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి మనం వాళ్లను అంచనా వెయ్యాలి. ఇక్కడే జ్యోతిష్య శాస్త్రం మనకు ఒక అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. తులరాశికి అధిపతి శుక్రుడు అన్న విషయం మీకు తెలిసింది. జ్యోతిష్యంలో శుక్రుడు అంటేనే ప్రేమ, ఆకర్షణ, బంధాలు, మనం కోరుకునే సౌకర్యాలు మరియు మనసులోని సున్నితమైన భావాలు. శుక్రుడి ప్రభావం వల్లనే మీరు బంధాలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు. అయితే ఈ సమయంలో గ్రహస్థితులు మీ భావోద్వేగాలను మీ అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ 3 రోజులు మీ భావోద్వేగాలను మీ అదుపులో ఉంచుకోండి. ఇప్పుడు మనం 2026 సంవత్సరం జూలై నెల 25, 26, 27 తేదీలకు సంబంధించిన పంచాంగ వివరాలను చాలా స్పష్టంగా, మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో చూద్దాం. పంచాంగం అనగానే భయపడకండి. ఇది కేవలం ఆయా రోజుల్లో ప్రకృతి, గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు ముందుగా చెప్పే ఒక సూచిక మాత్రమే. జూలై 25, 2026 శనివారం వస్తుంది. ఈరోజు తిథి విషయానికి వస్తే ఏకాదశి ఉండి ఆ తర్వాత ద్వాదశి వస్తుంది. అసలు తిథి అంటే ఏమిటంటే, చంద్రుడి గమనాన్ని బట్టి, సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్న కోణాన్ని బట్టి మన పంచాంగంలో ఒక రోజుకు వచ్చే స్థితిని తిథి అంటారు. అలాగే నక్షత్రం అంటే ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో ఏ నక్షత్రమండల ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడో చెప్పే సూచన. ఈ జూలై 25వ తేదీన చంద్రుడు అనురాధ నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శనివారం రోజు ఏకాదశి మరియు ద్వాదశి కలయిక, అందులోనూ జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉండటం వల్ల ఈరోజు మీరు ప్రాక్టికల్గా ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ పాత వ్యక్తి నుంచి కనుక ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే వెంటనే ఎమోషనల్ అయిపోయి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. వాళ్ళు ఏడ్చినా, ప్రాధేయపడినా నాకు కొంచెం సమయం కావాలి అని ఖచ్చితంగా చెప్పండి. శనివారం నాడు తీసుకునే నిర్ణయాలు చాలా దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏ నిర్ణయము తొందరపడి తీసుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. తర్వాత జూలై 26, 2026 ఆదివారం. ఈరోజు తిథి ద్వాదశి ఉండి ఆ తర్వాత త్రయోదశి వస్తుంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం నుంచి మూల నక్షత్రంలోకి మారుతుంది. ఆదివారం కావడంతో మీరు ఇంట్లో ఉంటారు. బహుశా మీకు సమయం ఎక్కువగా దొరుకుతుంది. ఇదే సమయంలో ఆదివారం సాయంత్రం సాధారణంగా రాహుకాలం ఉంటుంది. సమయం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. స్థానిక ప్రాంతాన్ని బట్టి కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. ఈరోజు తులారాశి వారు తమ కమ్యూనికేషన్ విషయంలో, బంధాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పాత విషయాల గురించి ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నా లేదా ఆ పాత వ్యక్తితో మాట్లాడుతున్నా మాట జారకండి. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా బాగా పొగిడినా మీరు మాత్రం స్థిరంగా ఉండాలి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు, ఎవరికైనా మాట ఇవ్వడం లాంటివి ఈ ఆదివారం రోజు అస్సలు పెట్టుకోకండి. ఈరోజు వాళ్ళ ప్రవర్తనను కేవలం గమనించడం తప్ప ఏ విషయానికి కమిట్ అవ్వద్దు. ఇక అసలు విషయానికి వస్తే జూలై 27, 2026 సోమవారం. ఈ తేదీకి నేను ప్రారంభంలో చెప్పిన ఆ కీలకమైన రహస్యానికి ఒక బలమైన సంబంధం ఉంది. ఈరోజు తిథి త్రయోదశి మరియు చతుర్దశి. నక్షత్రం మూల నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు, పైగా చంద్రుడికి సంబంధించిన రోజు. ఈరోజు మీ మనసులో ఎన్నో రోజులుగా ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరుకుతుంది. ఆ వ్యక్తి మీ దగ్గరకు తిరిగి రావడానికి గల అసలు కారణం, ఆ నిజం మీకు ఈరోజే తెలిసే అవకాశం మెండుగా ఉంది. ఇదేదో ఆకాశవాణి చెప్పినట్టు అద్భుతంగా జరగదు. చాలా ప్రాక్టికల్గా మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఎలాగంటే వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మీకు వైరుధ్యం కనిపిస్తుంది. అంటే నిన్న చెప్పిన మాటకు ఈరోజు చెప్పే మాటకు అస్సలు పొంతన ఉండదు. లేదా వాళ్ళ గురించి మీకు తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక కొత్త విషయం మీకు తెలియవచ్చు. వాడు ఇక్కడ మోసపోయి దారి లేక నీ దగ్గరకు వచ్చాడు అన్న నిజం బయటపడవచ్చు. లేదా మీరు సూటిగా అడిగిన ఒక చిన్న ప్రశ్నకు వాళ్ళు స్పష్టమైన సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం మీరు గమనిస్తారు.
ఇవే ఆ నిజం బయటపడే సంకేతాలు. జూలై 27వ తేదీన ఈ సంకేతాలు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఈ రోజు వరకు మీరు ఒక కంటి కనిపెడుతూ వేచి చూడాలని చెబుతున్నాను. ఒక పాత వ్యక్తి మళ్ళీ తిరిగి రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటాయి. మనం వాటిని సహజంగా అర్థం చేసుకోవాలి. మొదటి కారణం, వాళ్ళు నిజంగానే తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి మీ విలువేంటో అర్థమై తిరిగి రావచ్చు. ఇది జరిగితే సంతోషమే. రెండవ కారణం, వాళ్ళు ఒంటరితనం భరించలేక రావచ్చు. వాళ్ళు వెళ్ళిన చోట ఎవరూ వాళ్ళను పట్టించుకోకపోతే మళ్ళీ మీ పంచెన చేరాలని చూడవచ్చు. మూడవ కారణం, మీకు సహాయం అత్యవసరమై ఉండవచ్చు. మీ పలుకుబడి, మీ హోదా వాళ్లకు అవసరం కావచ్చు. నాలుగవ కారణం, డబ్బు. ఇది చాలా ముఖ్యమైనది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి మీ దగ్గరైతే సులభంగా డబ్బు లాగచ్చు అన్న ఉద్దేశం ఉండవచ్చు. ఇక ఐదవ కారణం, మీరు లేకుండా వారు బయట ప్రపంచంలో నెగ్గుకు రాలేము అని ఆలస్యంగా తెలుసుకోవడం. ఇందులో ఏది నిజమో తెలుసుకోవడానికి నేను ఒకటే మార్గం చెబుతున్నాను. వాళ్ళు చెప్పే తీయని మాటలను పక్కన పెట్టండి. గతంలో వాళ్ళు మీతో ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది బేరీజు వేయండి. మాటలకు చేతలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తే చాలు, అసలు నిజం మీకే తెలిసిపోతుంది. ఇక్కడే చాలామంది చేసే తప్పు ఒక్కటే ఉంటుంది. తులారాశివారు ఎవరైనా బాధలో ఉంటే చూడలేరు కాబట్టి వెంటనే కరిగిపోతారు. అందుకే నేను ఈ వీడియో టైటిల్లో ప్రాణాలైనా ఇచ్చుకోవాలి కానీ నమ్మకూడదు అని అన్నాను. దానర్థం నిజంగా ప్రాణాలిచ్చేయమని కాదు. మీ మీద ఎంత ఒత్తిడి వచ్చినా, వాళ్ళు ఎంత ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినా మీరు తొందరపడి నమ్మకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఆ మాట చెప్పటం జరిగింది. ముఖ్యంగా డబ్బు విషయంలో నేను ప్రత్యేకమైన హెచ్చరిక చేస్తున్నాను. ఆ పాత వ్యక్తి తిరిగి వచ్చి ఏడుస్తూ ఒక పెద్ద కథ చెప్పి, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, అప్పు ఇప్పించు, లేదా నువ్వు నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టు అని అడిగితే అస్సలు ఒప్పుకోకండి. వాళ్ళు పంపిన లింక్స్ క్లిక్ చేయటం, ఓటీపీలు, పిన్ నెంబర్లు, పాస్వర్డ్లు షేర్ చేయటం లాంటివి అస్సలు చేయవద్దు. ఏవైనా డాక్యుమెంట్ల మీద గ్యారెంటర్గా సంతకాలు చేయమంటే మాత్రం పూర్తిగా చదివి 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయండి. ఇలాంటి ప్రాక్టికల్ విషయాల్లో మీరు నిర్మోహమాటంగా ఉండాలి. రిలేషన్షిప్ విషయంలో కూడా ఒక బ్యాలెన్స్డ్ నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా మారి వస్తే వాళ్లకు సెకండ్ ఛాన్స్ ఇవ్వటం తప్పేమీ కాదు. ప్రతి మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి. కానీ ఆ అవకాశం ఇవ్వడానికి ముందు వాళ్ళు తమ తప్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా, బాధ్యత తీసుకుంటున్నారా, నిలకడగా ఉంటున్నారా, మీకంటూ ఉన్న ఒక గౌరవాన్ని, బౌండరీస్ని వాళ్ళు పాటిస్తున్నారా, లేదా మళ్ళీ పాత పద్ధతిలోనే మీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారా అన్నది గమనించాలి. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తులారాశి వ్యక్తి తన ప్రాణ స్నేహితుడికి తన సొంత డబ్బు అప్పు చేసి మరీ ఇచ్చాడు. ఆ స్నేహితుడు డబ్బు తీసుకుని ముఖం చాటేశాడు. చాలా నెలల పాటు ఈ తులారాశి వ్యక్తి అప్పులు కట్టలేక నరకం అనుభవించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ స్నేహితుడు మళ్ళీ తిరిగి వచ్చి, అప్పుడు పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు నేను మారిపోయాను, నీ డబ్బు నేనిచ్చేస్తాను, మళ్ళీ మనం కలిసుందామని ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ ఈ తులారాశి వ్యక్తి వెంటనే కరిగిపోలేదు. కొంత సమయం తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే, ఆ స్నేహితుడు ఇంకో పెద్ద అప్పు చేయడానికి ఇతని సంతకం కోసం వచ్చాడని. ఆ తులారాశి వ్యక్తి సమయం తీసుకోవడం వల్లే ఆ మోసం నుంచి బయటపడ్డాడు. మీ జీవితంలో కూడా సరిగ్గా ఇలాంటిదే జరగవచ్చని నా ఉద్దేశ్యం కాదు, కానీ ఇదొక గుణపాఠంగా మీరు గుర్తుంచుకోవాలి. కానీ జూలై 27 గురించి నేను చెప్పబోయే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి నిజంగా మారాడా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న సంకేతం ఉంది. వాళ్ళు నిజంగా మారి ఉంటే వాళ్ళు మీ సమయాన్ని గౌరవిస్తారు. మీరు నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అని చెబితే వాళ్ళు ఓపికగా ఎదురుచూస్తారు. అలా కాకుండా ఇప్పుడే చెప్పు, నన్ను నమ్మవా, మన బంధం ఇంటేనా అని ఎమోషనల్గా మిమ్మల్ని ఇరుకున పెట్టాలని చూస్తే వాళ్ళు అస్సలు మారలేదని, మళ్ళీ వాళ్ళ స్వార్థం కోసమే వచ్చారని మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. ఇక్కడి అసలు విషయం మొదలవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు రహస్యం ఏమిటంటే, తిరిగి వచ్చి ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి అన్నదానికంటే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యమైన పరీక్ష. మీరు పాత జ్ఞాపకాల మత్తులో పడిపోయి గతంలో వాళ్ళు చేసిన గాయాలను మరిచిపోయి మళ్ళీ గుడ్డిగా నమ్ముతారా, లేక జరిగిన అనుభవాల నుంచి పాఠం నేర్చుకుని ప్రస్తుతం వాళ్ళు చూపిస్తున్న ప్రవర్తన ఆధారంగా ఒక పరిణతి చెందిన నిర్ణయం తీసుకుంటారా అన్నది మీ చేతుల్లోనే ఉంది. సృష్టి మిమ్మల్ని ఇక్కడ పరీక్షిస్తోంది. మీరు ఎంత స్ట్రాంగ్గా తయారయ్యారు అన్నది ఈ 3 రోజుల్లో తేలిపోతుంది. క్షమించటం ఒక విషయం, మళ్ళీ అదే స్థాయిలో గుడ్డిగా నమ్మటం మరో విషయం. ఈ మాటను మీరు మీ మనసులో పచ్చబొట్టులా ముద్రించుకోండి.
తప్పు చేసిన వాడిని క్షమించే విశాల హృదయం తులారాశి వారికి ఎలాగూ ఉంటుంది. కానీ వాళ్లను మళ్లీ పాత స్థానంలో కూర్చోబెట్టాలా వద్దా అన్నది మాత్రం మీ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ సమయంలో మీకు ఏవైనా భయాలు, ఆందోళనలు ఉంటే దైవారాధన మీకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. నేను మిమ్మల్ని భయపెట్టి వేలకు వేలు ఖర్చు పెట్టి ఏదో యజ్ఞాలు, హోమాలు చేయమని చెప్పను. చాలా సులభమైన, మీ మనసుకు బలాన్నిచ్చే ఆధ్యాత్మిక పద్ధతులు పాటిస్తే చాలు. ఈ 3 రోజులు ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవండి. ఇంట్లో దేవుడి ముందు ఒక చిన్న దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. తల్లి, నా జీవితంలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే విచక్షణ నాకు ప్రసాదించు, సరైన నిర్ణయం తీసుకునే ధైర్యాన్నివ్వు అని మనస్ఫూర్తిగా కూడుకోండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న గందరగోళం తొలగిపోయి మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ జూలై 25, 26, 27 తేదీలు మిమ్మల్ని భయపెట్టే రోజులు కావు. పాత అనుభవాల నుంచి మంచి గుణపాఠం నేర్చుకుని భవిష్యత్తు కోసం అద్భుతమైన సరైన నిర్ణయాలు తీసుకునే రోజులు. మీ జీవితంలో ఇకపై అంతా మంచే జరుగుతుంది. ఇంతకీ మీ జీవితంలో కూడా గతంలో మిమ్మల్ని తీవ్రంగా బాధపెట్టి మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వచ్చారా? మీరు వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం కామెంట్ సెక్షన్లో వచ్చారు లేదా రాలేదు అని మాత్రమే కామెంట్ చేయండి. ఎంతమంది తులారాశివారు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూద్దాం. అలాగే మీరు తులారాశివారైతే కామెంట్లో తులారాశి అని రాయండి. దాని తర్వాత ఎంతో భక్తితో జై మహాలక్ష్మి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయి, మీ జీవితానికి అన్వయించుకోవచ్చు అని మీకు అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ తోటి తులారాశి వారికి, మీ ఆత్మీయులకు ఈ వీడియోను షేర్ చేసి వాళ్లను కూడా అప్రమత్తం చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాశి ఫలాలు, జ్యోతిష్య రహస్యాలు, జీవితానికి పనికొచ్చే ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మీకంతా శుభమే కలుగుతుంది. నమస్కారం.